గత ప్రభుత్వం పెట్టిన కేసులపై హోంమంత్రి అనిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మీడియా వాళ్లపై గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తం 242 కేసులు నమోదయ్యాయని, వాటిలో తప్పుడు కేసులను కొట్టివేయడం జరిగిందని తెలిపారు. అలాగే మొత్తం 243 కేసులు నమోదయ్యాయి. కోర్టుల పరిధిలో ఉన్న కేసులను న్యాయస్థానం నిర్ణయాల ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వంలో ఎవరైనా బయటకు వచ్చి ధర్నా చేసినా ఏం చేసినా అధ్యక్ష మాక్సిమం చాలా మందికి ఉద్యోగస్తుల మీద అదేవిధంగా రాజధాని రైతుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పుడు సభ్యులు సిపిఎస్ వాళ్ళ గురించి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద గురించి అడిగారు అధ్యక్ష. దాని ప్రకారం చూసుకుంటే అధ్యక్ష జూన్ 2019 నుంచి మే 2024 వరకు అధ్యక్ష దానికి సంబంధించి అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు అదేవిధంగా నాన్ సిపిఎస్ అంగన్వాడీ వర్కర్లు, మీడియా వ్యక్తులు, రాజధాని ప్రాంత రైతులు ఇవన్నిట్లోని సంబంధించి అధ్యక్ష మొత్తము కేసుల సంఖ్య 242 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్ 11 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్స్ 39 ఉన్నాయి అధ్యక్ష. హై కేసెస్ యూనిట్స్ అధ్యక్ష తిరుపతి, విజయవాడ, చిత్తూరు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. నాన్ సిపిఎస్ సంబంధించి మొత్తం కేసులు 43 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ 9, డిస్పోజ్ అయినవి 34 అధ్యక్ష. హై కేసెస్ యూనిట్ కి సంబంధించి శ్రీ సత్యసాయిలో 14 అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష. అనంతపురంలో 5, కర్నూలులో 5, ఏలూరులో 3, విజయవాడలో 3, బాపట్లలో 3, అనంతపురంలో 3 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల మీద 29 కేసులు ఉంటాయి అధ్యక్ష. పెండింగ్ 13 ఉన్నాయి అధ్యక్ష. డిస్పోజ్ అయిన 16 అధ్యక్ష. ఈ పరంగా మాక్సిమం అధ్యక్ష ఎక్కడెక్కడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో అవి తప్పుడు కేసులు అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేశారన్న పరిస్థితి ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ కేసెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం అయింది అధ్యక్ష. కొన్ని కేసెస్ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధి ప్రకారంగా కేసు